పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు చదవబడుతున్న దేవుని వాక్యం విందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోనుమని చెప్పుమనెను. చాలండి. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన ఇంటుండగా మాట్లాడువాడును నేను కాదు. నాతో మీరు మాట్లాడండి, నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడి ఆత్మీయత విషయంలో ప్రభువా, విశ్వాస విషయంలో మమ్మలను బలపరిచి స్థిరపరిచి నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 దినముల ఉపవాస ప్రార్థనలో 2వ దినముగా మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు తన కృపను, తన మహాకృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎస్తేరు గ్రంథాన్ని మనము అనేక సార్లు చదివి ఉంటాం. ఎస్తేరు గురించి అనేక సార్లు మనము విని ఉంటాం. కానీ ఈ దినమున మనము ఈ వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఈ ఎస్తేరు గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి ఆ శ్రమను గురించి, ఇశ్రాయేలు ప్రజలను గురించి వ్రాయబడినటువంటిది. ఈ ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ, మరణము హామాను ద్వారా సిద్ధపరచబడిన తర్వాత ఎస్తేరు యొక్క ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు ప్రజలను దేవాతి దేవుడు ఏ విధముగా విడిపించాడో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఎస్తేరు గ్రంథము అంటే ఈ ఎస్తేరు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మొర్దెకై అనేటువంటి తన చిన్నాన్న లేకపోతే బాబాయ్ పినతండ్రి ఎస్తేరును తన కుమార్తెగా స్వీకరించి, ఆ ఎస్తేరును తన కుమార్తెగా స్వీకరించి ఆయన తండ్రి బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎస్తేరు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ మొర్దెకై చేతిలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎడల ఎంతో ఆసక్తి కలిగి జీవించినటువంటి యవ్వన కుమార్తెగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిస్థితులను మనం చూసినట్లయితే ఆ ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం అంతా కూడా అహష్వేరోషు రాజు తన సంస్థానాధిపతులకు, పరాక్రమశాలులకు, గనులకు, దేశంలో ఉన్నటువంటి అధిపతులందరికీ కూడా 180 దినాలు అంటే 6 నెలలు ఒక విందును చేయించాడు. 6 నెలలు విందు చేయించిన తర్వాత మరలా 7 దినములు విందు ఏర్పాటు చేసి ఆయన సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, తన రాజ్యమును బట్టి, అధికారమును బట్టి, విస్తరించినటువంటి తన సామ్రాజ్యాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. అక్కడ విందు కూడా ఎంతో ఘనముగా రాజు తన స్థితికి తగినట్లుగా విందును ఏర్పాటు చేశాడు. మనము కూడా ఎవరినైనా మన ఇంటికి పిలిస్తే మనము మన స్థాయి కంటే ఎక్కువైన వారిని పిలుస్తాం కానీ తక్కువ వారిని పిలవం. అలాగే వారు వచ్చినప్పుడు మన స్థాయికి తగినట్లుగా మన విందును ఏర్పాటు చేస్తూ ఉంటాం. రాజు కూడా తన స్థాయి తెలియచేయడానికి, తన స్థాయికి తగినట్లుగా విందును ఏర్పాటు చేసి ఇంకా అన్నిటినీ తన రాజ్యం యొక్క ఘనతను, తన రాజ్యంలో ఉన్నటువంటి అధిపతులందరికీ తెలుసు. వారందరూ కూడా ఆ రాజ్యం యొక్క మహిమను బట్టి, ప్రభావమును బట్టి ఆ రాజును ఎంతగానో ఘనపరిచాడు. ఆ విందును బట్టి వారు రాజు యొక్క ఘనతను చూశారు, రాజు యొక్క మహిమను చూశారు.
రాజు యొక్క రాజ్యము ఇంత ఘనత గలదని వారు గ్రహించారు. ఇంకా ఎంత ఆయన విందు చేయించినా, ఎంత బంగారు పాత్రలలో వారికి భోజనాన్ని విందును ఏర్పాటు చేసినా, వారికి కావాల్సింది సమస్తాన్ని ఇచ్చినా కూడా ఇంకా రాజు మనసులో ఇంకా ఏదో చూపించాలి, ఇంకా ఏదో కనపరచాలి, ఇంకా ఏదో లోటుగా ఉంది. నాకు ఉన్నదంతా కూడా నేను కనపరిచాను, రాజ్యమును కనపరిచాను, మహిమను కనపరిచాను, విందులో బంగారు పాత్రల చేత వారికి విందును ఏర్పాటు చేశాను. 180 దినములు చేసిన విందు కంటే 7 దినములు చేసిన విందు ఇంకా గొప్పగా జరిగించాడు. ఇంకా కూడా తన మనసులో ఇంకేదో చూపించాలి, ఇంకేదో తన ఘనతకు లోటుగా అనిపించింది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ 7 దినముల విందులో తన రాణి అయినటువంటి వస్తీని అధిపతులకు కనపరచాలి. ఎందుకంటే ఆమె చాలా సౌందర్యవతి, ఆమె చాలా అందగతే. ఇప్పుడు తన పరిపూర్ణమైనటువంటి రాజ్యమునకు, తన రాచరిక వ్యవస్థకు ఆమె కూడా ఒక సౌందర్యవతిగా, అంటే రాజు భార్య రాణి ఇంత సౌందర్యవతి అని ఆయనను గణపరచాలని, ఆమెను గణపరచాలని, ఆమెను తన యొక్క సన్నిధికి తీసుకురమ్మని ఒక వ్యక్తికి అంటే తెలియచేసినప్పుడు, సమాచారం ఇచ్చినప్పుడు ఆ వస్తీ రాజు యొక్క మాటకు లోబడదు. రాజు యొక్క మాటను ధిక్కరించి, రాజు మాటకు లోబడకుండా నేను ఆ విందుకు రాను, నేను కూడా చెలికత్తెలకు విందును ఏర్పాటు చేశాను, నేను కూడా నా తోటి వారికి విందును ఏర్పాటు చేశాను, కాబట్టి రాజు మాటకు నేను లోబడను అన్నట్లుగా ఆమె రాజు మాటను తృణీకరించి ఆ విందుకు రాలేదు. ఇప్పుడు తనకున్నటువంటి ఘనత అంతా కూడా ఆమె ఎప్పుడైతే మాట వినలేదో అప్పుడు తన తల కొట్టేసినట్లుగా అయిపోయింది. ఎప్పుడైతే ఆమె ఆయన మాటకు లోబడలేదో తన మహిమంతా కూడా తగ్గిపోయినట్లుగా, అంటే తను హెచ్చించుకున్న విధానం అంతా కూడా తను గర్వించాడు, నేను ఇంత గొప్ప రాజ్యానికి రాజునని. కానీ ఇంత గొప్ప రాజ్యంలో రాణి రాజుగారి మాట వినట్లేదు అంటే అది నాకు అవమానము అని చెప్పేసి ఇప్పుడు ఆయన తన మనసును వికారపరుచుకున్నాడు. తను ఎంతో బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మాదీల యొక్కయు పారసికుల యొక్కయు 7 ప్రధానమంత్రులను పిలిచి ఆయన సలహా తీసుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని కూడా వారికి చెప్పి వారి సలహా తీసుకొని వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు, ఆలోచన మేరకు ఆయన నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి. రాణి నా మాట వినలేదు. నేను విందుకు రమ్మంటే, ఆమె సౌందర్యమును అనేకులకు కనపరచడానికి నేను రమ్మంటే ఆమె రాలేదు. కాబట్టి ఈ విషయంలో మీ ఆలోచన ఏంటి అని చెప్పమన్నప్పుడు 7 ఒక వ్యక్తి లేచి అంటున్నాడు, రాణి గారు రాజు మాట వినలేదు అని ఈ సామ్రాజ్యంలో ఎవరికైనా తెలిస్తే, ఏ స్త్రీలకైనా తెలిస్తే, ఏ అధిపతుల స్త్రీలకైనా తెలిస్తే, స్త్రీలందరూ కూడా పురుషుల ముఖము మీదనే తృణీకరిస్తారు, అవమానిస్తారు, లెక్క చేయరు. అంతర్గతంగా స్త్రీలు పురుషుల మాట వినకుండా వారు ఉంటారు. కాబట్టి ఈ స్త్రీ అంటే ఆ వస్తీ చేసినట్లుగా ఇతర స్త్రీలు చేయకుండానట్లు ఆమెను మరలా నీ సన్నిధికి రాకుండా ఆమెకు ఆజ్ఞాపించండి. ఇంకొకసారి ఆ వస్తీ అనే రాణి రాజు సన్నిధికి రావడానికి వీలు లేదు అని ఒక తీర్మానం చేశారు. తీర్మానం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యవన పరిచారకులు, దేవుని బిడ్డలారా, ఆలోచన చేసి, అంటే రాజు చేసినటువంటి విందును తర్వాత ఆయనకు జరిగిన అవమానాన్ని వారు ఆలోచన చేసి వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇదిగో రాణిని వస్తీని నీ సన్నిధికి రాకుండా ఆజ్ఞాపించావు, చాలా బాగుంది, కానీ ఆమె కంటే గనురాలని, ఆమె కంటే ఉన్నతమైనటువంటి సౌందర్యవంతురాలని నువ్వు రాణిగా ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు రాజ్యమందంతటా కూడా దేవుని బిడ్డలారా చాటించి కన్యకలను తీసుకొని వచ్చారు. సంవత్సరం పాటును వారిని సిద్ధపరిచారు. సంవత్సరము వారిని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 2వ అధ్యాయము 12వ వచనంలో 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నొద్దకు పోవువారు. 12 మాసములైన తర్వాత రాజు అయిన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున
వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. చాలని దేవుని బిడ్డలారా, అక్కడ 12 నెలలు, 1 సంవత్సరం అంతా కూడా సిద్ధపరచబడిన తర్వాత కన్యకలు వంతుల చొప్పున ఒకరి తర్వాత ఒకరు రాజునొద్దకు వెళ్ళేటువంటి వారు. రాజునొద్దకు వెళ్ళే ముందు ఆ కన్యక ఏదైనా ఆ వ్యక్తిని అంటే ఏదైనా బంగారమును కానీ, ఆభరణములను కానీ, అలంకరణ విషయంలో దేనినైనా ఆశిస్తే తప్పక ఆమెకు ఇవ్వాలనే ఆజ్ఞ ఉన్నది. కన్యకలందరూ కూడా అంటే వారు వంతు వచ్చినప్పుడు తమలను తాము శుద్ధీకరించుకొని పరిమళ ద్రవ్యముల చేత, ఆ పద్ధతి చేత వారు శుద్ధి చేసుకొని వారు వంతు వచ్చినప్పుడు రాజు సముఖమునకు వెళ్ళేటువంటి వారు. ఇంకా వారికి అవసరమైన వెండి బంగారములను, ఆభరణములను ధరించుకొని వెళ్ళేటువంటి వారు. వెళ్ళి దేవుని బిడ్డలారా ఆయనకు కనబడేటువంటి వారు. కానీ ఎవరిని కూడా ఆయన ఇష్టపడలేదు, ఎవరి యందు కూడా ఆయన జాలి పడలేదు, ఎవరి యందు కూడా ఆయన మనసుకు నచ్చినట్లుగా మనం చూడం. ఎస్తేరు కంటే ముందు అనేక మంది కన్యకలు వెళ్ళారు, కానీ ఎవ్వరి యందు కూడా ఆయన ఇష్టపడలేదు, ఎవ్వరిని కూడా ఆయన మనసారా ఇష్టపడినట్లుగా వాక్యంలో లేదు. కానీ ఎస్తేరు దేవుని బిడ్డలారా తన వంతు ప్రకారంగా వెళ్తున్నప్పుడు ఏదైతే రాజు యొక్క షండు నియమించాడో అలంకరణ, అది మాత్రమే ఆమె అలంకరించుకొని వెళ్ళింది. ఇంకా ఎక్కువగా ఏ అలంకరణ కూడా, ఏ వస్తువును కూడా, ఏ బంగారమును, ఏ విధమైనటువంటి ఆభరణాలను కూడా, వస్త్రాలను కూడా ఆమె ఆశించలేదు. ఎప్పుడైతే రాజు అయినటువంటి అహష్వేరోషు ఎదుటకు ఎస్తేరు వెళ్ళిందో వెంటనే ఆమెను రాణిగా అభిషేకించినట్లుగా, అంటే తన యొక్క కిరీటంను తీసుకుని వెళ్ళి ఆమె తల మీద ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయము 17వ వచనంలో, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ వస్తీకి బదులుగా ఎస్తేరును రాణిగా అభిషేకిస్తున్నట్లుగా, నియమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కిరీటాన్ని తీసుకొని వెళ్ళి ఆమె తల మీద ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ రాజు ఎస్తేరును చూశాడో ప్రేమిస్తూ ఉన్నాడు, దయా దాక్షిణ్యములు ఆమె ఎడల కనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున మనము ఈ స్థలంలో ఉన్నామంటే మన గొప్పతనము కాదు, మన అలంకరణ కాదు, మన సిద్ధపాటు కాదు, మన పరిశుద్ధత కాదు, మన భక్తి కాదు, కానీ మనము దేవుని ఎదుటకు రాగానే ఆయనకు మన మీద ఇష్టమైంది. ఆయన మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఆయన రక్షణ అనే శిరస్త్రాణమును మన తల మీద ఉంచాడు. నీకంటే గొప్పగా ప్రార్థించిన వారు, నీకంటే గొప్పగా ఆరాధించగలిగిన వారు, నీకంటే గొప్పగా భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు త్రోసివేయబడ్డారు. ఎందుకంటే వారు ప్రార్థించిన దినములు, వారు ఉపవాసములు ఉన్నటువంటి దినములు భక్తిగా ఉండి, ఆ తర్వాత వారికి కలిగిన ఆ భక్తిని బట్టి, వారికి కలిగిన విశ్వాసమును బట్టి, వారు పొందుకున్నటువంటి వరములను బట్టి, వారు పొందుకున్నటువంటి ఆ గణమును, అంటే ఆ గానములను బట్టి, ఆ స్వరములను బట్టి గర్వించి దేవుని నుండి వెలివేయబడ్డారు. ఈరోజు మనందరం కూడా కదా, సంఘంలో 600 కుటుంబాలు ఉన్నాయి, 600 మంది కన్యకులు లేకపోతే స్త్రీలు ఉన్నారు. వారందరూ కూడా దేవుని మందిరంలో లేరు, కానీ నీవు మాత్రమే ఈ స్థలంలో కన్యకలుగా లేకపోతే స్త్రీలుగా, ప్రార్థనా పరులుగా మనం మాత్రమే ఇక్కడ ఉన్నామంటే దేవుడు వారిని త్రోసివేసి ఆ స్థానాన్ని నీకు ఇచ్చాడు. రాజునకు అందమును తెచ్చేదిగా, రాజు అంటే ఆ రాజ్యమునకు మహిమకరంగా ఉండడానికి మనలను ఏర్పాటు చేసి ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు. మనలను ప్రేమించి, మన క్రియలు కాదు, మన యొక్క దేవుని బిడ్డలారా పరిశుద్ధత ఏది కూడా కాదు. ఇప్పుడు ఈ స్థలంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు. ప్రేమించి రాజ్యమునకు ఒక రాణిగా, రాజ్యమును అంటే ఆయన రాజ్యంలో ఒక ప్రతినిధిగా మనలను ఉంచుతా ఉన్నాడు. తన సంఘంలో ఒక ప్రతినిధిగా ఉంచుతా ఉన్నాడు. యూదా ప్రజలకు శ్రమ వచ్చింది. మీరు 3వ అధ్యాయంలో ఆ శ్రమ వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ శ్రమ వచ్చిందంటే హామానును ఆ రాజు ఏం చేశాడంటే హెచ్చించాడు. తన సన్నిధిలో ఉన్న అధిపతులందరికంటే ఆయన సింహాసనాన్ని హెచ్చించి రాజు ఎదుట హెచ్చించాడు. కాబట్టి ఈ హామాను గొప్ప స్థితి కలిగి ఉన్నాడు. స్థితి కలిగి ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఆ ద్వారపాలకులు ఏం చేసేవారంటే నమస్కరించేటువంటి వారు, తల వంచి, లేకపోతే వారు నమస్కరించేటప్పుడు వారు అంటే సాష్టాంగపడి నమస్కారం చేసేటప్పుడు మొర్దెకై మాత్రం అస్సలు నమస్కారం చేయడం లేదు.
తల వంచడం లేదు. దేవుని బిడ్డలారా, మీరు చూడండి 3వ అధ్యాయం 2వ వచనంలో, కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దుకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ద్వారపాలకులందరూ కూడా వంగి మోకరించి ఆ యొక్క హామానునకు నమస్కరిస్తూ ఉన్నారు. హామానునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఆయనను ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ మొర్దుకై వంగకయు నమస్కరించకయు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆజ్ఞ ఏంటి అంటే హామానును అందరూ గౌరవించాలి. హామాను వచ్చినప్పుడు నన్ను ఎలా గౌరవిస్తున్నారో అతనిని కూడా మీరు మర్యాదగా చూసుకోవాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ దేవుని బిడ్డలారా, ఈ మొర్దుకై యూదుడు కాబట్టి ఏ మానవునికి వారు మొక్కరు, ఏ వ్యక్తిని కూడా వారు పూజించరు, ఏ వ్యక్తిని కూడా దేవుని కంటే ఎక్కువగా గణపరచరు, దేవుని మాత్రమే గణపరుస్తారు. దేవుని బిడ్డలారా, దానిని బట్టి ఇతడు యూదుడు కాబట్టి మనుషులకు నమస్కరించడం అది విగ్రహారాధన కాబట్టి ఆయన అలా మోకరించట్లేదు. వారు దేవుని ముందు మాత్రమే మోకరిస్తారు, మనుషుల ఎదుట మోకరించరు. వందనాలు చెప్పడం లేకపోతే పలకరించుకోవడం అది సర్వసాధారణం. కానీ ఇక్కడ మోకరించి మరి నమస్కరించడం అనేది దేవునికి ఇచ్చే స్థానాన్ని నరునికి ఇవ్వడం. కాబట్టి ఈ మొర్దుకై యూదుడు కాబట్టి అస్సలు మోకరించి నమస్కరించడం లేదు. అతడు హామానునకు ఆ ద్వారపాలకులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ ద్వారపాలకు అంటే వాళ్ళు కూడా ఏంటంటే అసలు ఇతని మాటలు నిలబడతాయో లేదో, ఇతను మాట మీద నిలబడతాడా లేడా, తన దేవుని కంటే ఎవరిని ఎక్కువగా హెచ్చకుండా తన దేవునికి మాత్రమే ఇతడు నేను మోకరిస్తాను, నేను ఆరాధన చేస్తాను, మనుషులకు నేను మోకరించను, నేను నమస్కరించను అని చెప్తా ఉన్నాడు. అసలు ఈయన మాట మీద నిలబడతాడా? శ్రమ వస్తే, కష్టం వస్తే ఇతడు భయభక్తుల్లోనే ఉంటాడా? భక్తి జీవితాన్ని అనుసరిస్తాడా? దేవునికి మాత్రమే నమస్కరిస్తాడా? ఒకవేళ ఆ అధికారికి లోబడకపోతే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్లో కూడా దేవుని మాత్రమే అనుసరిస్తాడా లేదని ఒక పరీక్ష ఆ ద్వారపాలకులు అక్కడ హామానుకు తెలియజేసినప్పుడు హామాను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు, ఇతడు నమస్కరిస్తున్నాడా లేదా అని. అతడు పరిశీలనగా చూసినప్పుడు ఈ మొర్దుకై అసలు మోకరించి నమస్కరించడం లేదు. అది చూసినటువంటి హామాను అంటున్నాడు, ఆయన మాటలు మీరు ఒకసారి చూసినట్లయితే దేవుని బిడ్డలారా 3వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చదవండి. మొర్దుకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దుకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. దేవుని బిడ్డలారా, రాజేమో తన స్థాయికి తగ్గట్టు విందును చేయించాడు, ఇక్కడ హామానేమో తన స్థాయికి తగ్గట్లు కదా. ఒక్క మొర్దుకైని చంపితే, ఒక మొర్దుకైతో నేను పగ తీర్చుకుంటే నా స్థాయి కదా తగ్గిపోతుంది కదా. వియ్యానికైనా కయ్యానికైనా కదా ఒక స్థాయి మనం చూస్తాం కదా. అలాగే హామాను కూడా తన స్థాయిని చూస్తున్నాడు. ఒక్క వ్యక్తిని చంపడం చాలా స్వల్ప విషయం. ఆ ద్వారపాలకులతోనే మొర్దుకైని చంపండి అంటే చంపేస్తారు. కానీ అలా కాదు, నా స్థాయికి తగినట్లుగా నేను పగ తీర్చుకుంటాను, నా స్థాయికి తగినట్లుగా నేను అతనిని మాత్రమే కాదు తన స్వజనులందరినీ, తన వంశంలో ఉన్న వారందరినీ కూడా, యూదా ప్రజలందరినీ కూడా నేను నాశనం చేస్తాను అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అహష్వేరోషు రాజు యొక్క రాజ్యంలో ఉన్న వారందరినీ సంహరించాలన్నది దుష్టుడైన హామాను యొక్క ఉద్దేశం. కానీ దేవుని బిడ్డలారా, వారు అంటే ఈ హామాను రాజుతో మాట్లాడడం జరిగింది. రాజు కూడా ఒప్పుకొని తన ఉంగరాన్ని తీసి ఆయనకి ఇస్తాను, నీవేమైనా చేసుకో. తన ప్రజలు అంటే ఈ యూదా ప్రజలను నువ్వు చంపుతావో లేకపోతే చంపిన వారికి ఆ వెండి బంగారాలు 20,000 మణుగులు ఇస్తావో, ఎన్నైనా నువ్వు ఇచ్చుకో, ఆ ప్రజలను నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. ఆ ప్రజలపై తీర్పు తీర్చడానికి, పగ తీర్చుకోవడానికి, వారికి ఏమైనా చేయడానికి ఇదిగో నా ఉంగరాన్ని, అధికారాన్ని నీకు ఇస్తున్నానని తన ఉంగరాన్ని తీసి హామాను చేతిలో పెట్టాడు. దేవుని బిడ్డలారా, హామాను పత్రికలు వ్రాయించాడు అందరిని కూడా. ఆయన మొదటి నెల 13వ దినమున, సంవత్సరంలో మొదటి నెల 13వ దినమున పత్రికలు వ్రాయిస్తూ ఉన్నాడు. ఏంటంటే 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ 12వ నెల 13వ దినమున చంపాలి. ఒక్కరోజే
రాజ్యంలో ఉన్న ప్రతి సంస్థానంలో కూడా, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి యూదులందరినీ తమ శత్రువులు, మిగతా వారందరూ కూడా మీరేమైనా చేసుకోండి, మనుషుని చంపడం యుద్ధాలు జరిగేటప్పటికని మిగతా విషయంలో చంపితే రాజ్య వ్యవస్థ ఒప్పుకోదు. కానీ ఇప్పుడు ఆయన శత్రువులకు అధికారం ఇస్తాం, నేను రాజు పక్షాన నిలబడి మీకు అధికారం ఇస్తా ఉన్నాను. అయితే ఎప్పుడు మీరు చంపాలంటే 12వ నెలలో 13వ దినమున ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను మీరు సంహరించాలని ఒక ఆజ్ఞనిచ్చి, పత్రికనిచ్చి గుర్రముల మీద అంచెవండ్రులకు ఇచ్చి పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు వెళ్ళి ప్రతి సంస్థానంలో ఆ పత్రికని ఇచ్చుకుంటూ వెళ్ళారు. షూషాను కోటలో కూడా ఆ యొక్క పత్రిక ఇవ్వబడింది. ఆ పత్రిక చదివి ప్రకటించబడినప్పుడు మొర్దెకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొర్దెకై గోనెపట్ట ధరించాడు. మొర్దెకై బూడిద వేసుకున్నాడు. మొర్దెకై తన్ను తాను తగ్గించుకొని దేవుని ఎదుట విజ్ఞాపన చేయడానికి సిద్ధపడి ఒకసారి రాజు గుమ్మం దగ్గరకు వచ్చాడు. రాజు అంతఃపురము ఆ గుమ్మము దగ్గరకు వచ్చి అక్కడ నిలవబడినప్పుడు అక్కడ ఉన్న ఒక ఆజ్ఞ ఏంటంటే, గోనెపట్ట ధరించిన వారు రాజు అంతఃపురం దగ్గరకు, గేటు దగ్గరకు రావడానికి వీలులేదు. కానీ తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా అక్కడికి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ స్థలమునకు వచ్చాడు. అక్కడ మొర్దెకై గోనెపట్ట ధరించి ఉన్నాడని ఎస్తేరునకు తెలుపబడినప్పుడు అసలు ఎందుకు ఈ మొర్దెకై ఈ వస్త్రాన్ని ధరించాడు, ఎందుకు ఆయన ఉపవాసాన్ని చాటించాడు, ఎందుకు ఆయన ఉపవాసం ఉండి ఆ బూడిదను చల్లుకొని ఈ స్థలంకి వచ్చాడు, ఎందుకు ఆ పరిస్థితులు, అసలు ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయి, ఇంత బాధ ఆయన ఎందుకు వచ్చింది, ఆయనకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆయనను గూర్చి తెలుసుకోవడానికి, ఆ విషయాన్ని తెలుసుకోవడానికి మొర్దెకై ఎదుగు ఒక షండు వస్తాడు. వచ్చినప్పుడు ఇదిగో ప్రజలు నశించిపోతూ ఉన్నారు. ఆమె ఏం చేస్తుందంటే ఆ వ్యక్తితో పాటుగా వేరు వస్త్రాలు, నువ్వు గోనెపట్ట తీసేసాయి, నువ్వు ఆ బూడిదను శుభ్రంగా తలస్నానం చేసేసాయి, నువ్వు ఈ స్థితిలో ఉండడానికి వీలేదు, ఎందుకంటే నువ్వు రానికి చిన్నానవు కాబట్టి నీవు ఈ వస్త్రాలు ధరించుకొని చెప్పేసి వేరు వస్త్రాలు పంపించినప్పుడు ఆయన అంటున్నాడు, నాకు ఈ వస్త్రాలు వద్దు, కానీ ఇదిగో నా ప్రజలు నశించిపోతూ ఉన్నారు. నా ప్రజలు ఇదిగో రాజు యొక్క ఆజ్ఞను బట్టి వారు 12వ నెల 13వ దినమున వారు సంహరించబడే స్థితిలోనికి వారు వెళ్తూ ఉన్నారు. దేనిని బట్టి వచ్చిందంటే, నన్ను బట్టే నా ప్రజలకు శ్రమ వచ్చింది, నన్ను బట్టే వారికి మరణం వస్తూ ఉంది, నా ద్వారానే రాజాజ్ఞ రాజ్యంలో బయలుదేరిందని చెప్పేసి ఆయన గోనెపట్ట ధరించి ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. చూస్తూ అక్కడ మీరు చూసినట్లయితే మనం చదువుకున్న వచనంలో 13వ వచనంలో అంటాడు, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. చాలని ఇక్కడ అంటున్నాడు మొర్దెకై, నీవు రాజునగర్లో అంతఃపురంలో రాణిగా నీవు ఉంటే నీవు తప్పించబడ్డావని నీవు సంతోషపడద్దు, నీవు తప్పించుకుంటావని నీ మనసులో ఆలోచించుకోవద్దు. నీవు తప్పించబడ్డావని, నాకు మరణం రాదని, ఎవరైనా శత్రువులు నా ఎద్దుకు వచ్చి నన్ను చంపరని నీవు ఏ విధమైనటువంటి భ్రమలో నీవు ఉండొద్దు. నీ ప్రజలు చనిపోతా ఉన్నారు, నీ పేరు అంటే దేవుని ప్రజలు అనబడుతున్న యూదా ప్రజలు నశించిపోతా ఉన్నారు కదా. నీవు రాజమార్గం అంటే ఆ అంతఃపురంలో ఉన్నంత మాత్రాన నీవు తప్పించబడ్డావని నీవు తలంచుకోక నీవేం చేయాలంటే, నేను తప్పించబడ్డాను కాబట్టి నా ప్రజలు తప్పించబడాలని నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజున ఇక్కడున్న మనందరం కూడా ఎంతో పోరాటంతో, శరీర సంబంధమైన పోరాటం, ఆత్మ సంబంధమైన పోరాటం, భర్తతో పోరాటం, బిడ్డలతో పోరాటం, ఇన్ని పోరాటాల మధ్యలో ఈ స్థలంలో నిలబడిన మనము, దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ ఉన్నంత మాత్రాన తప్పించబడతామని కాదు. ఇక్కడ ఉన్నది దేని కొరకంటే, ఈ స్థానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ స్థలంలోనికి రావడానికి దేవుడు ఎందుకు నీకు కృపనిచ్చాడంటే, ఈ స్థలంలో ఉండి సర్వోన్నతుడైన దేవుని నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వారు నశించిపోతున్నారు, నీ కుటుంబం వారు నశించిపోతున్నారు, నీ ఇంటి పేరు కలిగిన వారు నశించిపోతున్నారు, నీ వంశం వారు నశించిపోతున్నారు. వారి కొరకు నువ్వు ప్రార్థించవలసిన బాధ్యత నీకున్నది అని ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 14వ వచనంలో అంటాడు, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ నువ్వు మౌనముగా ఉంటే,
కదా. మనం అంటే ఈ ఉపవాస ప్రార్థనలో మన సమయం ఎంత అంటే గంటే ప్రార్థన జీవితం. గంట సేపే మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ గంట కూడా ఒకరు ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా మౌనంగానే ఉంటున్నాం. మనం వచ్చింది దేని కొరకు? ఒకరు ప్రార్థన చేసుకోవడానికి అయితే ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, తలుపు వేసుకొని గదిలో ప్రార్థన చేసుకోవచ్చు, ఏ స్థలంలో ఉండైనా, లేకపోతే ఎవరికి బాధ వస్తే వాళ్ళు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. కానీ మనం ఈ స్థలంలోనికి వచ్చింది దేని కొరకంటే మౌనముగా ఉండడానికి కాదు. దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న యవ్వన బిడ్డల కొరకు, నశించిపోతున్నటువంటి చిన్నపిల్లల కొరకు, భర్తల కొరకు ప్రార్థించడానికి మనం ఈ స్థలంలోనికి వచ్చాం. ఈ స్థలంలో కన్నీరు విడవడానికి మనం వచ్చాం. మన స్వరములెత్తి ప్రార్థించడానికి వచ్చాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉపవాసం గురించి మాట్లాడతాడు. మీరు చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉపవాసం గురించినటువంటి కొన్ని మాటలు. 4వ వచనం చదవండి. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడున్నట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. చాలండి. ఇక్కడ అంటే మొదటి భాగాన్ని విడిచిపెట్టండి. కలహపడడం, గుద్దులాడుకోవడం, తగాదాలు ఇవి పక్కన పెట్టేసేయండి. కనీసం మన కంఠస్వరము పరమున వినబడినట్లు మనం ప్రార్థిస్తున్నామా? శక్తి కొలది దేవుని సన్నిధిలో పోరాడుతున్నామా? పోరాటమే లేదు ప్రార్థనలు అసలు. కనీసం ఒక్కరైనా అవును ప్రభా మీరు చేయండి, మీరు కార్యాలు జరిగించండి, మీరు అద్భుతములు చేయండి. ఎంతమంది వెనుకాల మనం అంటే ఆ ప్రార్థనను అనుసరిస్తున్నాం, బలపరుస్తున్నాం. ఒక్కరు మాత్రమే ప్రార్థిస్తారు, మనం మాత్రం మౌనంగా ఉంటాం. ఒకవేళ ఆ ప్రార్థన ప్రారంభంలో అవును ప్రభా అంటాం, కానీ మధ్యకు వచ్చిన తర్వాత ఆ ప్రార్థన ఉండదు, అనుసరణ ఉండదు. దేవుని బిడ్డలారా, ఒకరిగా ప్రార్థన చేయలేము. ఇంటి దగ్గర ఒకరిగా మనం కూడి ఎంతసేపు విజ్ఞాపన చేయలేము. కాబట్టి ఇక్కడ సంఘముగా దేవుడు మనలను సమకూర్చాడు. ఇక్కడ సంఘముగా మనలను సమకూర్చడానికి దేవుడు అయ్యగారిని అమ్మగారిని ప్రేరేపించి కదా. చాలా సంఘాలు ఇలాంటి పెద్ద సంఘాలు ఉపవాస ప్రార్థనలు ఉండవు పెద్దగా. అందరికీ అన్నీ ఉన్నాయి కదా, ఉద్యోగాలు ఉన్నాయి, ప్రతి నెల శాలరీ వస్తుంది, చక్కగా ఆరోగ్యం ఉంది. ఒకవేళ అనారోగ్యం ఉంటే చూపించుకోవడానికి కావాల్సిన డబ్బులు లేకపోతే బ్యాంకులో లోన్ వస్తుంది. 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలైనా మీకు అప్పు వస్తుంది కదా. కాబట్టి మనం దేవుని మీద పెద్దగా అంటే డబ్బులు ఉన్నటువంటి ఆర్థికంగా సమృద్ధి కలిగినటువంటి వారు దేవుని మీద ఆధారపడరు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి కదా అయ్యగారి ద్వారా అమ్మగారి ద్వారా ఉపవాస ప్రార్థన దేని కొరకంటే డబ్బుల ద్వారా చేయలేనటువంటిది. ధనము ద్వారా, బంగారము ద్వారా, వెండి ద్వారా, మనకున్న కలిమిని బట్టి మనం ఏం చేయలేం. కానీ మన ఉపవాస ప్రార్థన, మన కంఠధ్వని ద్వారా సమస్తమును మార్చగలిగినటువంటి శక్తి మనకిచ్చాడు. అడగకముందే అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు నువ్వు ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడడం మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండడం లేదు. అంటే ఉపవాసం ఉంటున్నారు కానీ ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన అనుభవం లేదు, దేవునితో మాట్లాడే అనుభవం లేదు, దేవుని సన్నిధిలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే ఆ సమయమే లేదు. ఎందుకు ఈ విజ్ఞాపన ప్రార్థన అంటే ఒకరి తర్వాత ఒకరు పదే పదే ప్రార్థన చేయడానికి, గోజాడడానికి, బ్రతిమిలాడడానికి ప్రార్థన కాదు. ఇది విజ్ఞాపన ప్రార్థన. ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తున్నాం. యేసుక్రీస్తు మీరు చూడండి, ఆయన ఆదేశ గురువారం ప్రార్థన చేస్తూ ముగ్గురిని తనతో పాటుగా తీసుకుని వెళ్ళి ఆయన ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మొదటిగా చెప్పి మీరు ఎక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన కొంత ముందుకు వెళ్తాడు. వెళ్ళి ప్రార్థన చేసి రాగానే వారు నిద్రపోతూ ఉంటున్నారు. అయ్యో మీరు నిద్రపోతున్నారేంటి? నిద్రపోతూ ప్రార్థన చేయండి అని వారిని మేల్కొల్పి మరలా వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మరలా వస్తాడు, మరలా వెళ్తాడు. ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే అవే మాటలు, ఇంకా వేరేదేం లేదు, అవే మాటలు. ప్రభు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, ఈ క్షణమును నా యుద్ధ నుండి తొలగించు. అవే మాటలు ఎందుకు పలుకుతున్నాడంటే గోజాడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. ఎంతగా పోరాడుతూ ఉన్నాడంటే ఆయన చెమట రక్తపు బిందువుగా మార్చబడేంత వరకు అంత వేదనతో నిండి ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు మన కంఠధ్వని దేవుని సన్నిధిలో వినబడాలంటే పదే పదే ఆ మాటలు, అయ్యో నేను ఇదే మాటలు పలుకుతున్నానేంటి అని మీరు తలంచొద్దు. నీ అవసరం అదే.
మనకి ఏది అవసరమో అదే అడుగుతాం. దేవుని బిడ్డలారా, అక్కడ యేసుక్రీస్తు అదే మాటలు పలుకుతున్నాడు. ఇక్కడ కూడా మనము ఇక్కడ చేరుకొని ఉన్నామంటే మన అందరి ఉద్దేశం ఏంటంటే, నశించిపోతున్నటువంటి మన బిడ్డలు, మన సంఘం, మనలో ఉన్నటువంటి పురుషులు, యవనస్తురాళ్ళు అనేక మంది నశించిపోతూ ఉన్నారు. ఒకవేళ వచ్చిన నామకార్థంగా వచ్చి వెళ్తూ ఉన్నారు. వారి జీవితాలు మార్చబడాలని కదా, వారిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవాలని కదా, వారిలో ఉన్నటువంటి భక్తిహీనతను ప్రార్థన ద్వారా తీసివేయాలని కదా మన పోరాటం లేని ప్రార్థన ఎంత చేసినా అది వ్యర్థం. దేవుని బిడ్డలారా, మీరు చూసినట్లయితే ఎస్తేరు ఎప్పుడైతే ఆ యొక్క మొర్దెకై ఆ మాట చెప్పాడో వెంటనే తన యొక్క పనివాడిని పంపిస్తూ ఉన్నాడు. సరే, నేను ప్రార్థన చేస్తాను, కానీ మీరు కూడా సమాజ మందిరంలో ప్రార్థన చేయండి. ఎందుకు? ఆమె ఒక్కతే చేస్తే సరిపోతుంది కదా. తన స్థాయికి తగ్గట్టు 3 రోజుల ఉపవాసం ఆమె ఒక్కతే ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఆమె మాత్రమే కాదు, ఆమె చెలికత్తెలు, పనివారు కూడా ఉపవాసం ఉంటున్నారు. వారు మాత్రమే కాదు, యూదా సమాజంలో ఉన్న భక్తి కలిగిన వారందరూ కూడా, ఆ మొర్దెకై మాట విని వారందరూ 3 దినముల ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ప్రతి నెల 3 దినముల ఉపవాస ప్రార్థన. మనం ఒక్కరిగా కాదు, ఇద్దరిగా కాదు, ముగ్గురుగా కాదు, మన చెలికత్తెలు, మన స్నేహితులు మాత్రమే కాదు, మనతో ఉన్న వారందరిని కూడా ఈ స్థలంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత మనది. అక్కడ ఆమె మాత్రమే కాదు, ఆ యూదా ప్రజలందరూ కూడా 3 దినముల ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు 3 దినముల ఉపవాస ప్రార్థన అంటే, అహష్వేరోషు రాజు యొద్దకు వెళ్ళాలంటే ఒక ఆజ్ఞ ఏంటంటే, ఆయన సెలవు లేకుండా ఎవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. ఒకవేళ ఆయన సెలవు లేకుండా ఎవరైనా వెళ్తే ఆయన రాజదండమును ఆ వ్యక్తి వైపు చూపిస్తే బ్రతుకుతారు, లేకపోతే చంపేస్తారు. ఇప్పుడు ఏంటి ఆ యొక్క అంటే ఆ రాజు దగ్గరకు వెళ్ళడానికి ఇప్పుడు పరలోకపు తండ్రి యొక్క సహాయాన్ని కోరుకుంటుంది. పరలోకపు తండ్రి యొక్క ఆయన యొక్క సహాయాన్ని, ఆయన నడిపింపును అడుగుతా ఉంది. ప్రభువా, ఇదిగో నేను ఆయనతో మాట్లాడబోతా ఉన్నాడు, రాజుతో మాట్లాడబోతా ఉన్నాడు. ఎందుకంటే రాజు మనసంతా కూడా ఈ హామాను చెప్పిన మాటలతో నింపబడింది. ఏమని చెప్పాడు? పనికి మాలిన జనం ఒకటి ఉంది, వారు ఎవరితో కూడా కలవరు, వారి క్రియలన్నీ కూడా లోకమునకు, మనుషులకు వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకు వ్యతిరేకంగా ఉంటాయంటే, వారు లోకస్తులతో కలవరు. ఎందుకంటే వారు ఏర్పరచబడిన వారు, వారు ఎన్నుకోబడినటువంటి వారు, వారు పిలువబడినటువంటి వారు, వారు ప్రత్యేకించబడిన వారు, వారు దేవుని ప్రజలు, దేవుని స్వకీయ జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన పద్ధతిలోనే నడుస్తారు, ఆయన చెప్పినట్లుగానే నడుస్తారు, ఆయన చెప్పినట్లుగానే వారు జీవిస్తారు. అందుకే లోకస్తులకు వేరుగా వారి క్రియలు ఉంటాయి. లోకస్తులు ఉన్నట్లుగా వారు అందరితో అన్ని విధాలుగా వారు ఉండరు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ప్రజలు నిష్ప్రయోజనమైన వారు, వారిని చంపేయండి అనే ఆలోచనలతో, తలంపులతో, దుష్టుని యొక్క తలంపులన్నీ కూడా రాజు మనసులో ఉండిపోయాయి. ఇప్పుడు ఆ మనసులో ఉన్న తలంపులు తొలగిపోవాలంటే, రాజు కఠినమైన హృదయము ఇప్పుడు మెత్తన చేయబడాలంటే ప్రభు సహాయం కావాలి. మనసు మార్చలేం మన మాటల ద్వారా, మన మాటల ద్వారా వ్యక్తులను మార్చలేం. మన మాటల ద్వారా వ్యక్తులు తీసుకున్న నిర్ణయాలు, భర్త తీసుకున్న నిర్ణయాలు, పిల్లలు తీసుకున్న నిర్ణయాలను మనం మార్చలేం. మనం ఏం చేయాలంటే, మనసును చూసి, హృదయాన్ని చూసి, పరీక్షించి, శోధించి మార్చగలిగిన దేవుని సన్నిధిలో మాత్రం మనం ప్రార్థన చేయాలి. అదొక్కటే మన ఆయుధం, అదొక్కటే మన యొక్క వెపన్, దేవుని బిడ్డల సాధనం. కాబట్టి ఎస్తేరు రాజు 3 దినములు, ఆమె చెలికత్తెలు, యూదులందరూ ప్రార్థన చేశారు. 3 దినముల ప్రార్థన ద్వారా ఆమె ధైర్యంగా, అప్పటి వరకేమో భయపడింది. అప్పటి వరకు భయపడి, నేను రాజు సన్నిధులకు వెళ్తే ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, మొర్దెకైతో సమాధానం ఇస్తుంది. నేను నేటికి 30 దినములు అవుతుంది రాజుగారిని చూడక, రాజుగారి సన్నిధిలో ప్రవేశించక 30 దినాలు అవుతుంది. సడన్గా నేను కనబడితే ఆయన నా వైపు ఆ బంగారు దండమును, రాజదండాన్ని చూపిస్తాడో లేదో. ఆయన ఆజ్ఞను వినడందుకే కదా వస్తీని తొలగించింది. ఇప్పుడు ఆయన ఆజ్ఞ వ్యతిరేకంగా నేను వెళ్ళి కనబడితే నా జీవితం ఏమవుతుందో, నా బ్రతుకేమవుతుందో. కాబట్టి నేను ఇంతవరకు నేను రాజు దగ్గరికి వెళ్ళలేదు. అయితే నేను నశించుదును, మీరైతే నా కోసం ప్రార్థన చేయండి. సరే, ఇప్పుడు ఆయన నా వైపు దండము చూపించినా లేకపోయినా, ఇప్పుడు నేను ఎప్పుడో నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడే చనిపోయి ఉండవలసిందే. కానీ నీవు నన్ను పెంచావు, నీవు నన్ను ప్రత్యేకంగా నీ కుమార్తెగా స్వీకరించి నన్ను పెంచావు. నా ఎడల నీకు ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేశాను, దీనిని బట్టే ఈ స్థలంలోకి వచ్చావేమో, తలంచుకో, జ్ఞాపకం చేసుకో.
ఇప్పుడు దేవుడు కూడా నా ఎడల ఏదో ప్రణాళిక ఉంది, దేవునికి కూడా ఏదో దేవుని చిత్తము నా ఎడల ఉంది కాబట్టి దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు. ఎంతోమంది కన్యకలు నాకంటే ముందు చాలా అందము కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, దేవుని బిడ్డలారా చక్కటి సౌందర్యము కలిగిన వారు చక్కగా అలంకరించుకొని వెళ్ళినారు. కానీ వారెవ్వరిని రాజు ప్రేమించలేదు, నన్ను మాత్రమే ప్రేమించాడు. అంటే రాజు హృదయాన్ని దేవుడే ప్రేరేపించాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, ఒకవేళ దేవుని చిత్తము కొరకు నేను నశిస్తాను. అయితే మీరు కూడా ప్రార్థన చేయండి, మీరందరూ నాతో కలిసి ప్రార్థన చేయండి అని ఆమె వారికి తెలియచేసి వారితో కలిసి ఆమె ప్రార్థించినట్లుగా 3 దినములు ప్రార్థించి ఆ రాజు మందిరంలో ప్రవేశించినప్పుడు రాజు ఆమెను చూడగానే దయ చూపిస్తూ ఉన్నాడు, దయాదాక్షిణ్యములు చూపిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆమెను చూడగానే అంటున్నాడు, రాజు ఎస్తేరు రాణితో అంటున్నాడు, నీకు ఏం కావాలి? రాజ్యంలో నీ కోరికేంటి? సగం మట్టుకైనా నీకు రాజ్యాన్ని ఇస్తాను. 127 సంస్థానాలు కదా, 127లో దేవుని బిడ్డలారా 63 స్థానాలు లేకపోతే 64 స్థానాలు, నీకంటే ఒకటి ఎక్కువ ఇస్తాను, నాకంటే ఒకటి ఎక్కువ నీకున్నా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు నా రాణివి కాబట్టి సగమైన నీకు ఇచ్చేస్తాను. అంతగా ప్రేమించాడు. ఆమె అంటుంది, నాకు రాజ్యం అవసరం లేదు, కానీ నేను చేయించే విందుకు రండి. నేను చేయించే విందుకు రమ్మని పిలిచినప్పుడు ఆయన మొదటి విందుకు వెళ్ళాడు. మరలా అంటున్నాడు, చెప్పమ్మా నీకేం కావాలో చెప్పు, రాజ్యంలో సగమైనా నీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆమె అంటుంది, నాకు ఏమి వద్దు, కానీ రేపు నేను సిద్ధపరిచే విందునకు మీరు రమ్మని చెప్పినప్పుడు మరలా ఆమె మాట విని ఉదయాన్నే అంటే 2వ రోజు విందునకు ఆయన సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు శ్రమ తీసుకుని వచ్చినప్పుడు, అంటే దుష్టుని ద్వారా, హామాను ద్వారా శ్రమలు వస్తున్నప్పుడు దేవుడు కూడా తన బిడ్డలను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను శక్తితో నింపుతూ ఉన్నాడు. దేవుడు తన పిల్లలకు ఏక మనస్సును, ఏక హృదయాన్ని దయచేస్తూ వారందరినీ ఏకతాటిపైకి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవైపు ఏమో దుష్టుడేమో పత్రికలు రాయించి పంపించాడు, ఇంకొక వైపు దేవుడు తన యొక్క అంటే దాసుడైనటువంటి మొర్దెకై ద్వారా, ఎస్తేరు ద్వారా కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఒకవైపు దుష్టుడు పని చేస్తూ ఉన్నాడు, ఇంకొక వైపు దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు పని చేస్తూ ఉన్నాడు. హామానేమో మొర్దెకైని చంపడానికి 50 మొరల ఉరికయ్యను సిద్ధపరిచాడు. ఎలా చంపాలి అంటే, ఇప్పుడు 2వ రోజు విందుకు వెళ్ళడానికి, మొదటి రోజు విందు కాగానే హామాన్ ఇంటికి వెళ్ళి ఎస్తేరు రాణి గారు మంచి విందు ఏర్పాటు చేసింది. ఆ విందునకు రాజుగారిని నన్ను తప్ప ఇంకెవరిని పిలవలేదు, నాకు అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు రాజుగారు అని చెప్పేసి, రాణిగారు అని చెప్పేసి తన ఇంట్లో చెప్తా ఉన్నాడు. కానీ ఎంత కలిగినా కానీ ఈ పదవి వలన నాకు సుఖం లేదు. ఎందుకంటే నేను రాజునగర్కి వెళ్ళిన ప్రతిసారి నా కంటికి మొర్దెకై కనబడతా ఉన్నాడు. ఈ పదవి వలన, ఈ అధికారం వలన కదా ఇంత ఘనత వచ్చినా కానీ వాడిని చూస్తే, మొర్దెకైని చూస్తే మాత్రం నాకు సంతోషం లేదు. వాడిని ఏదో ఒకటి అంటే ఆ మొర్దెకైని ఏదో ఒకటి చేసేంత వరకు నాకు సంతోషం ఉండదు. ఇన్ని విందులు కూడా నాకు హృదయానందాన్ని ఇవ్వలేవు అని చెప్పేసి భార్యతో చెప్పినప్పుడు, ఒక మంచి భార్య ఎలాంటి ఆలోచనలు ఇవ్వాలి? మంచి స్నేహితులు ఎలాంటి ఆలోచన చేయాలి? వాళ్ళు అంటున్నారు, నువ్వు 50 మొరల ఉరికొయ్యి చేసి ఆ మొర్దెకైని రేపు ఉరి తీయించు, సాయంత్రం నువ్వు విందుకు వెళ్ళొచ్చు అంటున్నాడు. వారి తలంపులు అంటే దుష్టుని యొక్క ఆలోచన, తన చుట్టూ ఉన్న వారందరూ కూడా, భార్య కూడా కదా జ్ఞానం లేనటువంటి స్త్రీ, ఆ తర్వాత స్నేహితులు కూడా అంటే ఈయనపై ఏ దురాత్మ పనిచేస్తూ ఉందో, ఎలాంటి ఆలోచనలు ఇతడు కలిగి ఉన్నాడో, తన స్నేహితులు, భార్య, పిల్లలు అందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఆ రాత్రి రాజునకు నిద్ర పట్టకపోయేసరికి రాజ్య సమాచార గ్రంథాన్ని చదివించి మొర్దెకైని హెచ్చించాలని ఆశపడ్డాడు. తర్వాత హామానే సలహా ఇస్తాడు, ఎలా హెచ్చించాలి, ఎలా గణపరచాలని. దానిని అంటాడు, హామాను నువ్వు చక్కగా చెప్పావు కాబట్టి ఈ పనికి ఇంకెవరదు, నువ్వే ఈ పని జరిగించావు. ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో ఆ చంపాల్సిన వ్యక్తిని ఈయనతోనే దేవుడు హెచ్చించేటట్లుగా చూస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములు మనము తలంచలేం, గ్రహించలేం, ఇలాగే జరగాలని మనం అనుకోలేం. ఒకవైపు శత్రువు అంటే ఈ మొర్దెకైని చంపాలని ఆశపడతా ఉంటే, దేవాతి దేవుడు రాజుకు నిద్ర పట్టకుండా చేస్తూ ఉన్నాడు. నిద్ర పట్టకుండా ఆ సమాచార గ్రంథాన్ని చదివిస్తూ ఉన్నాడు. రాజును చంపడానికి 2 షండులు ప్రయత్నం చేస్తే ఆ సమాచారాన్ని
మొర్దెకై తెలియజేస్తాడు. దానికి ఏ విధమైన బహుమానాన్ని వారు ఇవ్వలేదు. ఎప్పుడో జరిగిపోయిన విషయానికి ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది. అక్కడ అడుగుతూ ఉన్నాడు, మొర్దెకైకి మనం ఏమన్నా ఇచ్చామంటే ఏమి ఇవ్వలేదయ్యా అంటే, అయితే నేను అతన్ని ఘనపరుస్తాను. అంటే దుష్టుడేమో చంపడానికి ప్రయత్నం చేస్తుంటే, దేవుడేమో రాజునకు నిద్ర లేకుండా రాజును సమాచార గ్రంథము చదివించడానికి ప్రేరేపించి రాజు మొర్దెకైని హెచ్చించడానికి ఆయనకు ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ నువ్వు సన్నగిల్లిపోతుంటే, నిన్ను దుష్టుడు నాశనం చేయాలని, నిన్ను పడగొట్టాలని అంటే వాడు ప్రయత్నం చేస్తున్నాడేమో, కానీ నీవు నమ్మినటువంటి దేవుడు, నువ్వు ప్రార్థించేటువంటి దేవుడు, నువ్వు ఆరాధించేటువంటి దేవుడు ఎవరైతే నిన్ను పడగొట్టాలని చూస్తున్నారో ఆ వ్యక్తి ద్వారానే నీకు ఘనతనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి ద్వారా నిన్ను హెచ్చిస్తాడు. వాడి ప్రయత్నములన్నీ దేని కొరకంటే నిన్ను హెచ్చించడానికే. నీకు వచ్చిన ప్రతి శ్రమ నిన్ను హెచ్చించడానికే, నీకు గొప్ప పేరు ప్రఖ్యాతి ఇవ్వడానికే దేవుడు నీకు శ్రమను తీసుకొని వస్తా ఉన్నాడు. ఆ రాత్రి అయిపోయింది. ఉదయాన్నే మొర్దెకైని రాజు గుర్రం మీద ఊరేగించారు. ఆయన ఇంకా కోపం వస్తూ ఉంది. నేను చంపాలని చూస్తే రాజుగారు అతనిని గుర్రం మీద ఎక్కించి ఆయన ముందు చాటింపు చేయమని చెప్పాడని చెప్పేసి ఆయన ఇంకా కోపపడి ఇంటికి వెళ్ళి తన మనసు అంతా అంటే తనకు కలిగినదంతా కూడా చెప్తా ఉన్నాడు. నేను మొర్దెకైని చంపాలనుకున్నాను, కానీ రాజు ఆయనను హెచ్చించాడు అని చెప్తూ అక్కడ అంటాడు. అక్కడ తన భార్య ఇప్పుడు ఒక మంచి సలహా ఇస్తుంది. మీరు చూసినట్లయితే 6వ అధ్యాయము 13 హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకు అందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత ఆవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ జ్ఞానులు కనబడతా ఉన్నారు. మొదట చెప్పాడు తన భార్యకు స్నేహితులకు యూదుడైన మొర్దెకై అని. అప్పుడు వారు పట్టించుకోలేదు. కానీ జ్ఞానులు వీరు అంటున్నారు. ఇప్పుడు జ్ఞానుల మాట విన్నటువంటి భార్య అంటుంది, ఇదిగో నీకు అధికార నష్టము ఎవరి వలన వస్తుందో ఆ మొర్దెకై యూదుడైతే, వారు దేవుని ప్రజలైతే, వారు దేవుని బిడ్డలైతే నీకు నాశనము తప్పదు అని వారు గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుని సంతతికి సంబంధించిన, లేకపోతే ఒక దేవుని యొక్క ఆరాధించేటువంటి వ్యక్తి వలన నీకు నష్టం కలుగుతుంది, నువ్వు ఆయనను ఏం చేయలేవని భార్య చెప్తా ఉంది. హల్లెలూయా. భార్య అనగానే దేవుని బిడ్డలారా దుష్ట సంబంధమైన ఆలోచనలు, అంటే భార్యనని చెప్పడం లేదు, ఆయన దుష్టుడే కాబట్టి భార్య దుష్టురాలే, పిల్లలు కూడా దుష్టులని నా ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే ఒక దురాత్మతో పోల్చుకోండి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థం అవ్వాలని అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దురాత్మతో పోల్చుకోండి భార్యను. ఇప్పుడు చెప్పండి, దురాత్మ ఏం చెప్తుంది? ప్రార్థన చేసే వ్యక్తిని నువ్వేం చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిని ఓ దయ్యమా, ఓ దుష్టుడా, ఓ అపవాది, నువ్వు జయించగలను, నేను చేయగలను, నేను ఓడించగలను, నేను పడగొట్టగలనని నువ్వు అనుకుంటున్నావేమో. పక్కనున్న దురాత్మ ఉంటుంది నువ్వేం చేయలేవు. అతడు ఏర్పరచబడిన వారు ఎన్నుకోబడిన వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారని ఒక దురాత్మ చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ప్రార్థన చేస్తే, దేవుని కొరకు మీరు నిజముగా జీవిస్తే, దేవుని కొరకు మీరు నిజముగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని, మీ ఉపవాసమును ప్రతిష్ఠించుకొని నిష్కలంకంగా మీరు ప్రార్థన చేస్తే, దురాత్మలు కూడా మీ విజయాన్ని ఆపలేవు, మీకు లోబడతాయి అంతే. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేనటువంటి శాస్త్రులు పరిచయులు ఉన్నప్పుడు ఆ మందిరంలో దురాత్మ ఉంది. కానీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన యేసయ్య ఉన్నప్పుడు ఆ దయ్యం అంటుంది, దేవుని కుమారుడా మమ్మల్ని నశింపజేయడానికి వచ్చిన మందిరంలో ఒక దగ్గర ఉండి అరుస్తూ ఉంది. చదివారు ఎప్పుడన్నా? ఇంతకుముందు దురాత్మలు లేవా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ దుష్టుడు జయించలేకపోతా ఉన్నాడు, ఆ దురాత్మ నిలబడలేకపోతా ఉంది. ఎందుకంటే సర్వాధికారి అయిన ప్రభు ఆ స్థలంలో నిలబడ్డాడు, ఆ అధికారాన్ని నీకు ఇచ్చాడు. మొర్దెకై దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఆ ఎస్తేరు రాణి 2వ దినమున విందు చేయించి విందునకు వారు వచ్చినప్పుడు ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, ఏంటి నీ కోరిక? ఎందుకు నీవు అంత బాధపడతా ఉన్నావు? ఎందుకు నీవు నన్ను పదే పదే విందునకు ఆహ్వానిస్తున్నావంటే అమంటుంది, నా ప్రజలను నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా ప్రజలు, మీరు చూసినట్లయితే 7వ అధ్యాయంలో
మొదటి వచనంలో మీరు చూసినట్లయితే, రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైనా ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. సంహరించుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారు. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నది, అయా నా మనవి, నేను నీకు ఇష్టురాలనైతే, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తే, ఇదిగో నా ప్రాణము నీకు ప్రియమైనదిగా ఎంచితే నా విజ్ఞాపన ద్వారా కదా. విజ్ఞాపనని ఎందుకు అంటుందంటే పదే పదే అడుగుతూ ఉంది, నా విజ్ఞాపన ద్వారా నా ప్రజలను నీవు తప్పించు, నా ప్రజలకు రాబోతున్నటువంటి శ్రమ మరణము నుండి నా ప్రజలను తప్పించు అని చెప్పగానే రాజు అంటున్నాడు, నీకు నీ ప్రజలకు హాని చేసేది ఎవరు హాని చేస్తున్నారంటే దుష్టుడైన ఈ అపవాది, దుష్టుడైన ఈ హామాన్. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడని ఎవరు అంటారంటే అపవాదిని అంటారు, అందుకే అపవాది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడైన ఈ హామాను ఏం చేస్తున్నాడంటే నా ప్రజలను నశింపచేయడానికి పత్రికలు ఇచ్చాడు. వెంటనే రాజు కోపం వచ్చేసి ద్రాక్ష తోటలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ హామాను వచ్చి ఆమెను బ్రతిమలాడుతూ ఉన్నాడు, నా ప్రాణం పోకుండా చూడమ్మా అని. ఆ చెయ్య మీద ఎప్పుడైతే అంటే లేకపోతే ఆ మంచం మీద లేకపోతే ఆ యొక్క దివానా కాటు మీద ఎప్పుడైతే హామానును రాజు చూశాడో, వెంటనే నా ముందే నువ్వు రాణితో ఇలా ప్రవర్తిస్తావని ఆయనకు వెంటనే దేవుని బిడ్డలారా ఉరి తీయటానికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. అక్కడ నిలబడిన వ్యక్తి అంటున్నాడు, అయ్యా, హామానుని చంపడానికి ఇతడు చేయించిన ఉరికొయ్య ఉన్నది అంటే వెంటనే ఈ హామానును ఆ ఉరికొయ్య మీదే చంపండి, ఉరి తీయండి అని చెప్తాడు. తాను ఏదైతే తలంచాడో అదే తన మీదకి వచ్చింది. ఇప్పుడు రాజు అంటున్నాడు, తన ఉంగరం తీసి మొర్దెకైకి ఇస్తున్నాడు, రాణికి ఇవ్వడం లేదు. తన ఉంగరం తీసి వారికి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీవు పత్రికలు రాసి నా ఉంగరంతో ముద్రించు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నీ దృష్టి అంటే మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అపవాది చేతిలో నీ పరిస్థితి ఉండొచ్చు, నీ కుటుంబం ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, సర్వాధికారి వాడయ్యండి నీ కుటుంబాన్ని పరిపాలిస్తుండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో వారు 3 దినములు ఉపవాసం ఉండి అంటే ఎస్తేరు, మొర్దెకై, తర్వాత చెలికత్తెలు, యూదా ప్రజలందరూ ప్రార్థన చేశారు. 4వ దినమున జరిగిపోయింది. 5వ దినమున తిరిగి రాచరికపు ఉంగరము, గురుతు, ముద్ర మరలా ఆ మొర్దెకై చేతిలోనికి, ఎస్తేరు చేతిలోనికి అధికారము మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ పరిస్థితులను బట్టి బాధపడద్దు, ఇప్పుడు నీ స్థితిగతులను బట్టి బాధపడద్దు, నీ పిల్లల భవిష్యత్తును బట్టి బాధపడద్దు. వారి జీవితాలన్నీ కూడా దుష్టుని చేతిలో ఉన్నాయని నువ్వు బాధపడద్దు, నువ్వు చింతపడద్దు. చింతపడి నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. చాలామంది క్రైస్తవులు చింతిస్తూ ఆలోచిస్తూ అలాగే వారి జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. పాపంలోను పుట్టి పాపంలో చనిపోతున్నారని వాక్యం సెలవిచ్చినట్లుగా కదా. అలా కాదు. ఒక క్రైస్తవుడిగా నీవు దేవుని ఎరుగక ముందు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని తెలుసుకున్న తర్వాత ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. 5 దినములు 3 దినములు ఉపవాస ప్రార్థన చేసింది. 2వ దినమున అంటే మొదటి విందు, 2వ విందు వచ్చేసరికి ఉంగరం మార్చబడింది, అధికారం మార్చబడింది. ఇప్పుడు దుష్టుని చేతిలో నుండి మొర్దెకై చేతిలోనికి, రాణి చేతిలోనికి అధికారం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వారే పత్రికలు రాస్తూ ఉన్నాడు. ఆమె అంటుంది, అయ్యా, మరి నా ప్రజలు నశించిపోతారు, ఏం చేయాలంటే రాజు చేసిన శాసనము మార్చబడదు, అయితే నేను మీకు అధికారం ఇస్తూ ఉన్నాను, మీకు ఇష్టం వచ్చినట్లుగా పత్రికలు వ్రాయండి. మొర్దెకై వెంటనే రాసేవారిని పిలుస్తాడు. పిలిచి పత్రికలు రాయించి ఏంటంటే ఆ పత్రికలో ఉన్నటువంటి విషయం ఏంటంటే 12వ నెల 13వ దినమున శత్రువు మిమ్ములను సంహరించడానికంటే ముందే ఆ దినమున మీరే శత్రువులను చంపండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరే శత్రువులను చంపమని అక్కడ పత్రికలో రాసి అప్పుడేమో
మామూలు సైనికులు గుర్రాల మీద ఇచ్చి పంపించారు. ఇప్పుడు రాజు నగరుకై, రాజు పనికై వాడబడే అశ్వములను, బీజశ్వములను వాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పత్రికలు యూదులకు అందాయో, ఎప్పుడైతే ఆ పత్రికను యూదులు తీసుకున్నారో, 12వ నెల మీరు చూసినట్లయితే 12వ నెలలో వారు శత్రువులను సంహరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 9వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 16 వచనం ఒకసారి చదవండి. రాజు సంస్థానముల యందు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసిరి. తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ప్రణాళిక ఏంటంటే 12వ నెల 13వ దినమున యూదా ప్రజలను నాశనం చేయాలి. కానీ దేవుడు అదే ప్రణాళికలను తారుమారు చేస్తూ ఉన్నాడు. అదే ప్రణాళికను తారుమారు చేసి అదే 12వ నెల 13వ తారీఖున శత్రువులందరినీ 75,000 మందిని యూదా ప్రజలు సంహరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఇది జరిగిందంటే ప్రార్థన. మీరు ఇంకా ఆ 9వ అధ్యాయంలోనే ఇంకొక వచనం మీరు చూసినట్లయితే 21వ వచనంలో, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీ వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మూల్గులిడుట మానిరే. ఎప్పుడు మానారు? శత్రువు నిర్మూలమైన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు మన ఉపవాస ప్రార్థన? ఎప్పటి వరకు మన మూలుగు? ఎప్పటి వరకు విజ్ఞాపన? ఎప్పటి వరకు అంటే 12వ నెల 13వ తారీఖున శత్రువు లయపరచబడి విశ్రాంతి, నెమ్మది మనం పొందుకునేంత వరకు, శత్రువుపై విజయాన్ని సాధించే వరకు ఈ 3 దినముల ఉపవాస ప్రార్థనే కాదు, ప్రతి దినము దేవుని సన్నిధిలో మూలుగులిరాలి, ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, గోజాడాలి, బ్రతిమలాడాలి. ఏదో మొదటి నెల 13వ తారీఖు తెలియగానే 3 రోజులు ఉపవాసం ప్రకటించుకొని వారు ఆగలేదు. ప్రతి దినము ప్రార్థన, ప్రతి నెల ప్రార్థన, ప్రతి దినము దేవుని బిడ్డలారా ప్రతి నెల ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచారు. వారు నెమ్మది పొందేంత వరకు, శత్రువు లోబడేంత వరకు, సంహరించబడేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధముగా నువ్వు ప్రార్థన చేస్తే, ఈ విధముగా నువ్వు ఉపవాసం ఉండగలిగితే, ఒకరిద్దరముగా కాదు సంఘముగా మనం కూడి ఉన్నప్పుడు మనము ఒకరిని మనము బలపరుస్తూ, విజ్ఞాపన చేస్తూ, మరొకటి యేసుక్రీస్తు గురించి చెప్పాను కదా. ఇప్పుడు 12 మంది ఉన్నారు, 9 మందిని ఆపి 3 తనతో పాటుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆపి ఆయన కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాడు. అంటే 3 దేని కొరకంటే, మీరు ప్రార్థన చేయండి నాతో పాటుగా, నేను కొంచెం ముందుకు వెళ్తాను, కానీ మీరు ఎక్కడుండైనా మీరు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు కూడా సహవాస ప్రార్థనను కోరుకుంటున్నాడు. ఎవరు 2-3 నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి. మార్క్స్ వార్తలు అంటాడు, 2 అడుగు ప్రతిదీ అనుగ్రహించబడుతుంది అని. ఈ రోజున మనం సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. అయ్యా, నా సంఘము రక్షించబడాలి, నా బిడ్డలు రక్షించబడాలి కదా. ఇదేంటి? క్రీస్తు శరీరము, శిరస్సయ్యున్న క్రీస్తు. ఇప్పుడు ఆయన చేయకుండా ఉంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. అడిగేది ఎవరు అడుగుతున్నారు? మనం విశ్వాసులుగా కాదు, భక్తిపరులుగా కాదు, ఆయన శరీరంలో అవయములుగా మనం అడుగుతా ఉన్నాం. ఆయన శరీరంలో భాగములుగా ఉండి మనం అడుగుతా ఉన్నాం. అయా సంఘము లేకపోతే బిడలు లేకపోతే సంఘంలో ఉన్న పరిస్థితులను గురించి మనం మొరపెడుతున్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి లేకపోతే ఈ శిరస్సు పని చేయకుండా ఉంటుందా? తప్పకుండా పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం నీరసం అయిపోయినా పర్వాలేదు. పౌలు అంటాడు కదా, నా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, నా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎస్తేరు మొర్దెకై ప్రార్థనల ద్వారా, యూదుల ప్రార్థన ద్వారా శత్రువు అణిచివేయబడ్డాడు. అణిచివేయబడేంత వరకు, వాడు నశించేంత వరకు మీరు ప్రార్థన ఆపలేదు, ప్రయత్నం మానలేదు. హల్లెలూయా. 3 రోజులు ప్రార్థన చేశాను కదా, ఇక దేవుడే రాజును మార్చుకుంటాడులే అనుకున్నారా? లేదు. నీవు కూడా అంతే. ప్రార్థన మానొద్దు, ప్రయత్నం ఆపొద్దు. దేవుని బిడ్డలారా, తప్పకుండా అనుదిన ప్రార్థనలో సంఘం కొరకు
ప్రార్థన అవసరతల కొరకు, మనల్ని ఎవరైతే ప్రార్థన సహాయం కోరుకున్నారో వారందరి కొరకు మనం ప్రార్థించేవారు. ఇంకా మన వ్యక్తిగత విషయాల కొరకు ప్రార్థించే కంటే ఈ స్థలంలో కూడుకున్న మనము సంఘం యొక్క క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు, ఏక మనసు కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడుట కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ రోజు అహష్వేరోషు రాజును వాడుకున్నటువంటి దేవుడు, ఎస్తేరును వాడుకున్నటువంటి దేవుడు కదా, మొర్దెకైని వాడుకున్నటువంటి దేవుడు. మొర్దెకై ప్రార్థన చేశాడు కదా, ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అన్య రాజ్యంలో, శత్రు రాజ్యంలో పరిపాలన చేసింది ఎవరో తెలుసా? ఎస్తేరు, మొర్దెకై పరిపాలన చేసింది. 10వ అధ్యాయంలో ఆ మాటలు మీరు చూస్తే 3వ వచనంలో, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల రాజ్యంలో కదా అధికారం అంతా ఎవరిదంటే ప్రార్థించేవారిదే, క్రైస్తవులు కాదు. పొరపాటుగా మీరు నాది అధికారం అని భ్రమలో ఉండకండి. ప్రార్థించేవాడిదే అధికారం, ప్రార్థించేవాడిదే విజయం, ప్రార్థించేవాడిదే పరాక్రమం కదా. ప్రార్థించేవాడి పక్షానే ప్రభు ఉంటాడు, ప్రార్థించని వారి పక్షాన ఉండడం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మనందరం కూడా 3 రోజుల ఉపవాస ప్రార్థనతో ఆగిపోవద్దు. 12 నెలలు కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టమని అంటే పెట్టుకోవాలని నేను అనడం లేదు, కానీ ప్రతి దినము మనం ప్రార్థన చేయాలి. 12వ నెల వరకు అంటే ప్రతి నెల ప్రార్థన చేస్తూ ఉండమని. హల్లెలూయా. ప్రతి సంవత్సరం ప్రార్థన చేస్తూ ఉండమని. నీకు మనశ్శాంతి వచ్చేంత వరకు, నీకు సమాధానం వచ్చేంత వరకు, నీకు విజయం వచ్చేంత వరకు, నీ శత్రువులు లయపరచబడి నీవు నెమ్మది పొందేంత వరకు, ఎన్ని 12లైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని 3 దినముల ఉపవాసములైనా నువ్వు ఉండవలసిందే. ఇలా ఉండి మనందరం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కార్యములు సంఘంలో జరిగించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం మీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయాదిగో వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఆయా వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచిన తండ్రి, ఆయా 3 దినముల ఉపవాస ప్రార్థనతో ఎస్తేరు ఆకలితో నాయన మరలా ప్రయత్నం చేస్తూ ఉంది. యూదులు ప్రార్థన చేస్తున్నారు, చెలికత్తెలో ప్రార్థన చేస్తున్నారు, ఆయా మొర్దెకై ప్రార్థన చేస్తున్నాడు. 12వ నెల అయాదిగో ప్రభా 13వ దినము ఆయా శత్రువులు నశించేంత వరకు, అయాదిగో ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు నెమ్మది పొందుకునేంత వరకు నాయన, విజయము వారిని వరించేంత వరకు వారు ప్రార్థనను మానలేదు నాయన, ప్రయత్నించడం కూడా మానలేదు. మేము కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ప్రార్థించడం మర్చిపోతూ ఉన్నాం, ప్రయత్నించడం మర్చిపోతూ ఉన్నాం. మేము ఎంత ప్రార్థన చేసినా అధికారం అంతా, కార్యాలన్నీ దుష్టుని చేతిలో ఉన్నాయి కదా అని మేము విడిచిపెడతా ఉన్నాం. కానీ ఎస్తేరు విడిచిపెట్టలేదు, మొర్దెకై విడిచిపెట్టలేదయ్యా. వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన ప్రతిఫలంగా నైనా అపవాది చేతులు, దుష్టుని చేతిలోని అధికారము ప్రార్థన పరుల చేతిలోనికి వచ్చింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా కంఠధ్వని వినబడినట్లుగా మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థన మీరు ఆలకించండి. మా ప్రార్థనల ద్వారా సంఘంలో ప్రభు క్షేమాన్ని, సమాధానాన్ని మీరు దయచేయండి. ప్రార్థన మాత్రమే కాదు, సమాధాన పడే ప్రయత్నం కూడా మేము చేయనట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రార్థన చేసి సమాధాన పడకపోతే అది ఎంత మాత్రం కూడా అయాదిగో ప్రభు అంగీకరించబడదు. మేమందరం కూడా ప్రభు ప్రతి నెల 3 దినముల ఉపవాసం చేస్తూ ప్రతినిత్యము అనుదినము ప్రభు దానియేలు వలె పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తూ విజయం వచ్చేంత వరకు ప్రభు ఓపికతో కనిపెట్టి ప్రార్థించుటకు నీ కృపా సహాయము మాకు దయచేయండి. యథార్థవంతులను బలపరచుటకు దేవుని కనుదృష్టి అయా సంచరిస్తూ ఉందని వాక్యం సెలవిచ్చినట్లుగా యథార్థంగా మేము ప్రార్థిస్తున్నామయ్యా. 12వ నెల వరకు ప్రార్థించగలిగిన అయాదిగో ప్రభు బలమును మాకు దయచేయండి. ప్రతిదినము ప్రార్థించగలిగిన బలమును మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.